గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో నాట్ కాయిన్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను నాట్ కాయిన్ మైనింగ్ బాట్ టెలిగ్రామ్లో ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఓపెన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. ఒకటి క్రియేట్ వ్యాలెట్ అని వచ్చింది, దాని కింద కనెక్ట్ వ్యాలెట్ అని వచ్చింది. సో మనం ఏం చేయాలి అంటే, మన బైబిట్ లేకపోతే బైనాన్స్ లేకపోతే ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ వీటిలలో దేనికైనా మనం ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవాలంటే మనం కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. సో నేను ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, ఆ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తున్నాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకు కూడా ఒక వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఈ వ్యాలెట్ అడ్రస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ముందు చెప్పినటువంటి ప్రాసెస్ ఏది అవసరం లేదు. ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు అక్కడ కనెక్ట్ వ్యాలెట్ కానీ క్రియేట్ వ్యాలెట్ కానీ వాటిన్నిటి మీద క్లిక్ చేసి అలా నెక్స్ట్ ఫార్వర్డ్ కొడుతూ ఉంటే మనకు ఒక వ్యాలెట్ అడ్రస్ అనేది క్రియేట్ అయిపోతుందండి. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఒకటి ప్లస్ అనేది, దాని పక్కన ఇంకొకటి యారో మార్క్ బాణం గుర్తు. మనకు కావాల్సింది కేవలం ఈ బాణం గుర్తు సింబలే అండి. సో దీని మీద మనం క్లిక్ చేస్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. సో దానికోసం నేను దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే ఎక్స్చేంజెస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అనేసి ఒక కాలము, తర్వాత వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అనేసి, లేకపోతే ఇక్కడ మనం స్టేకింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి విత్డ్రా పెట్టుకోకుండా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి 30 days మనం స్టేకింగ్ చేసుకుంటే కాయిన్స్ యొక్క ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం విత్డ్రా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజెస్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము మన బైనాన్స్ లేకపోతే బైబిట్ లేకపోతే ఓకేఎక్స్ దేనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ 1.5% మన దగ్గర ఉండేటటువంటి నాట్ కాయిన్స్ బ్యాలెన్స్గా విత్డ్రా ఫీజుగా కట్ అవుతాయి అన్నమాట. టెలిగ్రామ్కి పెట్టుకున్నా కానీ సేమ్ 1.5% కట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి మనము దేనికి పెట్టుకున్నా ఒకటి డైరెక్ట్ నేనైతే బైనాన్స్ అకౌంట్ కానీ బైబిట్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తాను. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ వచ్చాయి చూడండి, బైనాన్స్, ఓకేఎక్స్, బైబిట్ అనేసి. సో ప్రస్తుతానికి నేను ఈ బైబిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ బైబిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో బైబిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మనకి సెండ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ టిక్ మార్క్ అనేది పడుతుంది. ఒకవేళ మీరు బైనాన్స్ సెలెక్ట్ చేసుకుంటే బైనాన్స్ దగ్గర టిక్ మార్క్ పడుతుంది. సో అలా కాకుండా మీరు బైబిట్ సెలెక్ట్ చేసుకుంటే బైబిట్ దగ్గర టిక్ మార్క్ పడుతుంది. పడిన తర్వాత కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెండ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అంటే నాకు బైబిట్ అకౌంట్ ఉందని దానికి మీనింగ్. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత వేర్ టు ఫైండ్ ఇట్ అనేసి వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ నేను అక్కడ క్లిక్ చేస్తున్నాను, కీప్ గోయింగ్ అని వచ్చింది. ఆ వేర్ టు ఫైండ్ ఇట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయని అవసరం లేదండి. ఎందుకు అంటే అది ప్రొసీజర్ గురించి మనం తెలుసుకోవడానికి ఆప్షను. సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, డిపాజిట్ అడ్రస్ని పేస్ట్ చేసే ఆప్షన్ ఒకటి, దాని కింద మెమో అనే ఆప్షన్ ఇంకోటి ఉంది. ఈ రెండిట్లో మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. సో ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నేను బైబిట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ బైబిట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. సో ఇలా బైబిట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో కింద అసెట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఆ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఫైనల్ ఆప్షన్ ఏదైతే ఉందో డిపాజిట్ క్రిప్టో అనేసి లాస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లో ఏం చేస్తున్నాను అంటే నేను అక్కడ ఈ సెర్చ్ బార్లో నాట్ కాయిన్ అనేసి టైప్ చేస్తున్నాను. సో ఎన్ఓటి టైప్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఒక నాట్ కాయిన్ సింబల్ గురించి ఒక డిస్క్రిప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక చైన్ టాన్ చైన్ అనే దాన్ని మీరు టాన్ చైన్ మీద మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేసి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. దాని కింద మనం ఈ టాన్ ఏదైతే ఆప్షన్ ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో టాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టాను. ఇక్కడ చూడండి మనకి ఒక 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. వాటిలలో ఒకటి ఫస్ట్ది ఏంటి అంటే మన నాట్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్, దాని కింద ఉండేది మెమో డీటెయిల్స్ అనమాట. సో మనం ఫస్ట్గా ఏం చేయాలి అని అంటే ఈ కాపీ ఏదైతే ఉందో ఆప్షను దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అనేది కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత నేను ఈ అడ్రస్ని తీసుకెళ్ళేసి మన నాట్ కాయిన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ కింద మెమో అనేసి, మెమో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకు ఏదైతే ట్యాగ్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి నంబరు, అదే మనకు మెమో అండి. సో ఈ మెమోని కాపీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మెమో కూడా కాపీ అయింది. కాపీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ టెలిగ్రామ్ వ్యాలెట్కి వచ్చాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు 2 అడ్రస్లు అనేవి ఫిల్ అయిపోయినాయి. ఫిల్ అయిపోయిన తర్వాత కింద డౌన్ సైడ్లో ఉన్నటువంటి కీప్ గోయింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చెక్ యువర్ డేట్ అని వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి వచ్చాయి అనమాట. చెక్ యువర్ డేటా అనేసి డిపాజిట్ అడ్రస్, దాని తర్వాత కేవైసీ పాస్డ్ ఓన్లీ అని ఎందుకు వచ్చిందంటే మీరు బైబిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే బైబిట్లో మీది కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి, అందుకని చెప్పేసి కేవైసీ పాస్డ్ అని వచ్చేసింది. కేవైసీ పాస్ అయిన వాళ్ళకి మాత్రం విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. దాని కింద ఇక్కడ లుక్స్ గుడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్లో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది చూడండి, ఆ ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత చూడండి మన విత్డ్రాల్ అనేది అయిపోయింది. సో ఎప్పుడైతే మనకు మన కాయిన్స్ విత్డ్రాల్ అనేది వస్తుందో అప్పుడు మన కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా మన బైబిట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ నాట్ కాయిన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. అలాగే మన దగ్గర ఉన్నటువంటి నాట్ కాయిన్స్ని బైనాన్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే బైనాన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్లో కార్నర్లో ఉన్నటువంటి వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ వ్యాలెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వ్యాలెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో ఎన్ఓటి నాట్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ నాట్ కాయిన్ అని వచ్చింది చూడండి. వచ్చిన తర్వాత ఈ నాట్ కాయిన్ని మనం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి 2 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఇది మనకు డిపాజిట్ అడ్రస్ అనమాట. ఈ డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసుకోవడానికి ఇక్కడ కాపీ చేసేసి తీసుకెళ్ళేసి మన నాట్ కాయిన్ మైనింగ్ బాట్లో ఎంట్రీ చేయండి. దాని తర్వాత మెమో అని ఒక ఆప్షన్ ఉంది కదా అక్కడ సెకండ్ ఆప్షన్, ఆ సెకండ్ ఆప్షన్ పేస్ట్ చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి 10099623. సో ఇది ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది. మెమో అనే ఆప్షన్లో ఈ నంబర్ని మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెమో అనేది ఏదైతే ఉందో ఇక్కడ సో బైబిట్లో కానీ లేకపోతే బైనాన్స్లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఇది మీరు ఎంట్రీ చేయకపోతే ఓన్లీ ఈ అడ్రస్ మాత్రం ఎంట్రీ చేస్తే మీకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఈ మెమో అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని ఎవరైనా ఎంట్రీ చేయకపోతే వాళ్ళకు కాయిన్స్ అనేవి రావన్నమాట. సో ఇది చూసి చేసుకోండి. బైబిట్లో కానీ బైనాన్స్లో కానీ ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే ఓకేఎక్స్ వ్యాలెట్ నా దగ్గర లేదు కాబట్టి నేను దాని గురించి చూపించలేకపోతున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి.
మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ ఒకటి, తర్వాత మెమో ఒకటి, ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా ఎంట్రీ చేస్తే మీకు ఎప్పుడైతే నాట్ కాయిన్ అనేది లిస్టింగ్ అవుతుందో బైనాన్స్లో కానీ బైబిట్లో కానీ, అదే రోజు ఈ వ్యాలెట్ నుంచి మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ నుంచి ఆటోమేటిక్గా కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వబడతాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. ఇదేనండి సింపుల్ ప్రాసెస్ మనం నాట్ కాయిన్ని విత్డ్రాల్ చేసుకునే విధానం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.